ప్రేమ ఉంటే హెల్మెట్ పెట్టించండి. డబ్బులు ఆస్తులు ఏం తీసుకోం, మనిషి ఆరోగ్యమే. ఓకేనా? తర్వాత ఖచ్చితంగా మైనర్ పిల్లలకు బండి ఇవ్వకూడదు. చూసారా బోర్డులో? హెల్మెట్ ధరించండి, మీ కుటుంబాన్ని కాపాడుకోండి, ఎవరు మీకోసమే. తర్వాత బండి నడిపేటప్పుడు సెల్ ఫోన్లో మాట్లాడకూడదు. సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపరాదు. ఇంకా మనం ఏం చేస్తాం, ఏమైనా కూలి పని కానీ పొలాల పని పోయేటప్పుడు ఆటోలో ఎక్కువ పోతుంటాం, పోకూడదు. పరిమితి మించి ఆటోలో పయనించారు. ఆటోలో 5 మంది కంటే ఎక్కువ పోకూడదు. ఇక్కడ 13 మంది కూర్చున్నారు. బండి నడిపే వారితో పాటు వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరించాలి. ఎందుకు? కింద పడిపోతే వెనుక వ్యక్తి కూడా దెబ్బలు తోలుతాయి. వాళ్ళేమి రోబో కాదు, స్పైడర్ మ్యాన్ కాదు. కాబట్టి ఖచ్చితంగా హెల్మెట్ మీతో పాటు వచ్చి పెట్టుకోవాలా. తర్వాత మద్యం సేవించి వాహనం నడపరాదు. మద్యం అంటే ఆల్కహాల్, ఇది వైను, ఏది బ్రాందీ, లిక్కరు తాగకూడదు. తాగితే ఇంట్లో శుభ్రంగా కోడినో కుక్కనో గొర్రెనో కోసుకొని తినేసి పడుకోవాలా. వన్నులో వచ్చేసి మనం చూసారా, తాగి రోడ్డు మీద పడిపోయి 2 వీలర్ డోన్ దగ్గర హెల్మెట్ పెట్టుకుంటాము. హెల్మెట్ పెట్టుకోకుండా బండి నడపము. మద్యం తాగి బండి నడపము. ట్రిపుల్ రైడింగ్ పోము. ఎక్కడైనా ఆటోలో ఓవర్లోడ్ పోము. దయచేసి మమ్మల్ని క్షమించండి. జై హింద్, జై హింద్, జై హింద్ అన్న. అందరు హెల్మెట్ పెట్టుకునేటప్పటి నుంచి జాగ్రత్త. ఈ నిర్లక్ష్యము బస్సు డ్రైవర్లో కూడా ఉంది. ఆ బస్సు కాలకు ముందు 3-4 బస్సులు పోయినాయి. ఏ ఒక్క డ్రైవర్ అయినా బస్సు పక్కన ఆపి వాళ్ళు పక్కన లాగి, ఆ 2 వీలర్లు పక్కన లాగింటే ఖచ్చితంగా ఆ బస్సు కాలిపోయేది కాదు. అవునా కదా? మనకెందుకు అంటాము? నిర్లక్ష్యము. ఎవరైనా సహాయం చేయండి. ఒక కాకి కింద పడిపోతే 4 కాకులు వస్తాయి. దేనికి వస్తాయి? వీడియోలో మాటల కోసం కాదు. ఏదో జంతువులు కానీ ఏవి కానీ దానికి అటాక్ చేయకుండా ఆ కాకి మేమున్నాం సపోర్టు అని చెప్పి దానికి ధైర్యం చెప్పేదానికి ఆ కాకులు వచ్చి చుట్టూగా రౌండ్ చేస్తాయి. కానీ మన మనుషులు రౌండ్ చేసి వీడియోలు చూసుకుంటా వాట్సాప్లో పెట్టుకుంటారు. కానీ లేపి ఫస్ట్ ఎయిడ్ చేస్తామని ఆలోచించారు. ఆ రోజు చేసింటే 11 మంది ప్రాణాలు బస్సులో బతికేటి. అవునా కదా? మారుతంగా ఎప్పుడైనా వన్స్ అగైన్ సెంట్రల్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎక్కడైనా రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే మీరు సహాయం చేసి ట్రీట్మెంట్ చేయించి హాస్పిటల్కి పంపిస్తే 112కి ఫోన్ చేస్తే మీకు 5,000 రూపాయలు గవర్నమెంట్ బహుమానం ఇస్తారు. కాబట్టి మనకు ఆ బహుమానంతో పాటు పుణ్యం కూడా వస్తుంది. కాబట్టి అందరూ చేతులు చాపండి. మేము ఒక లైన్ ఉంటుంది, ఎడ్జులు ఉంటుంది. ఆ లైన్ దాటుకొని కొన్ని ఇండికేటర్ వేసుకొని రాత్రిపూట దయచేసి ఈ చాబీల మధ్యలో బైక్లో రావద్దండి. 7 తర్వాత రావద్దండి. ఎందుకంటే ఆ పక్క సీసీ కెమెరా కూడా తక్కువ ఉన్నాయి. ఏ బండి కొట్టినా కూడా ఎవరు ఆపడు. ఎందుకంటే ఆపినామంటే పోలీస్ కేసు అవుతుంది, మళ్ళీ మమ్మల్ని సతాయిస్తారు పోలీసులు అని చెప్పి భయపడతారు వాళ్ళు. కాబట్టి మీరు కూడా దయచేసి నైట్ టైం బయట రావద్దండి. ఎవరైనా యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద పడిపోయింటే మానవత్వంగా ఆపి మీ బండి ఆపేసి వాళ్ళు పక్కకు లాగి బండిని కూడా పక్కకి లాగేసి వాళ్ళు కొద్దిగా ఫస్ట్ ఎయిడ్ చేసి ఇమ్మీడియట్లీ మీరు పక్కకు లాగితేనే 112కి ఫోన్ చేయండి. ఫస్ట్ ఎయిడ్ అందరికీ చూపిస్తున్నారు, వీడియోల్లో, సినిమాల్లో అన్ని చోట్ల చూపిస్తున్నారు. సెల్ ఫోన్లో కూడా వస్తున్నాయి, రీల్స్ కూడా వస్తున్నాయి. దయచేసి మానవత్వంగా రోడ్డు మీద ఏమన్నా పడిపోయినా కూడా, ఏదైనా వెహికల్ పడిపోయినా కూడా, 2 వీలర్ కానీ ఏదైనా బండి అన్ఎక్స్పెక్ట్ ఆగిపోయినా కూడా దయచేసి 112కి ఫోన్ చేయండి. 112 వారు ఖచ్చితంగా 20 నిమిషాల లోపల మా పోలీసు వాళ్ళు వచ్చేసి అక్కడ ఆ బండిని ఆ మనిషికి ట్రీట్మెంట్ కోసము హాస్పిటల్ పంపిస్తారు. 21 నిమిషాల్లో మళ్ళీ మీరు కాల్ చేసినందుకు మళ్ళీ అడుగుతారు, మీరు చెప్పిన సహాయం మీకు అందిందా లేదా అని చెప్పి. మా జిల్లా ఎస్పీ సార్ గారు, సునీల్ సేన్ సార్ గారు 20 మినిట్స్ లోపల ఖచ్చితంగా పోమని చెప్పి ఆర్డర్స్. 20 నిమిషాలు పోకపోతే మటుకు ఆ స్టేషన్ ఎస్హెచ్ఓ, సిఐ కానీ ఎస్ఐ సార్ కానీ ఎవరుంటే ఆ సార్కి వార్నింగ్ ఇస్తారు మా సారు. కాబట్టి సిఎస్ఆర్లు, ఎస్ఎస్ఆర్లు చాలా మటుకు డైల్ 100 కానీ 112 కానీ ఏదో వస్తాడో ఇమ్మీడియట్లీ మా స్టాఫ్ వస్తారు. దాంతోపాటు మాకేమిటి అదృష్టం అంటే ఇక్కడ హైవేలో చాపిరేవల టోల్ ప్లాజా ఉంది. వీళ్ళంతా ఎంప్లాయీస్. వీళ్ళందరూ ఎందుకున్నారు? ఇక్కడ ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఇమీడియట్లీ ఇలా కాడ అంబులెన్స్ ఉంటుంది, హైవేలో అంబులెన్స్ దాంట్లో తీసి ట్రీట్మెంట్ చేపిస్తారు. ట్రీట్మెంట్ చేపించి ఇమీడియట్లీ మన నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్ పంపిస్తారు. కాబట్టి దయచేసి ప్రజలు మీరందరూ ఖచ్చితంగా 2 వీలర్ రైడర్స్ మీరందరూ హెల్మెట్ పెట్టుకొని సురక్షితంగా పోండి. మీరే కాదు, మీతో పాటు ఎవరు కూర్చున్నా కూడా హెల్మెట్ పెట్టియండి. పెట్టిస్తే వీరికి వాళ్ళ మీద ప్రేమ ఉన్నట్టు.